ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గుర్చి విన్నవాటిని గుర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షి అయ్యిందో గనుక తడవు చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. దేవుడి కొద్ది వాక్యం మన కొరకు దీవించుకోక అమెచ్చిన ప్రార్థన చేసుకుందాం. కృపా ప్రేమ సత్యస్వరూపై దేవ, పరిశుద్ధాత్మ దేవ, నీ నామానికి స్తుతి భావం స్థుతిస్తూ నాయన నేను నన్ను మీరు రక్షించుకునే విధంగా నీ దేవుని మధ్య తల్లి నీ మాటలు ఉచ్చరించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మమ్మల్ని ఇస్తూ కేవలం మీ కృపే. ఈ మాటలు మీ మాటలు ప్రభా, మట్టివాడిని ఏం బోధించాలో మీరే సహాయం చేసి గ్రంథమై వీటిని కావాల్సిన ఆక్షిపక్షాలను దయచేసి గ్రంథ మహిమ ప్రభావాలు పొందాలని ఈ కొద్ది బలమును ప్రవేశించి చెప్పుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుత్వారా, ఇప్పుడు చదవబడినటువంటి వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనన్య సౌలు దగ్గరకు వచ్చి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు. అనన్య సౌలు దగ్గరకు వచ్చి అతని కొరకు ప్రార్థించినప్పుడు అతనికి దృష్టి కలిగినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కొన్ని ప్రాముఖ్యమైన అప్పుడు అతడు 3 ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు. మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. కేవలం పౌలు మాత్రమే కాదండి, మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, దేవుడు ప్రభు నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్తానుసారంగా జరిగించేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించడని మీతో నిశ్చయంగా చెబుతున్నాడు. ఆయన చిత్తమును జరిగించాలి అనగా ఆ నీతిమంతుని చూడటానికి, ఆయన నోటి మాట వినడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మాట రాయబడింది, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని రాయబడింది. గొర్రెలు అతని స్వరము విన్ననుంది. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట మన పట్ల జరగాలంటే ఏం చేయాలి? ఇంకా ఒక ప్రాముఖ్యమైన మాట మాట్లాడుతున్నాడు. నువ్వు కన్నవాటిని కూర్చి విన్నవాటిని కూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్ష్యమైంది. కంఠం అంటే చూడటం, వినటం అంటే ఆయన స్వరమును వినటం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. ప్రభువును చూచిన అనుభవం మనకు లేదంటే మనలో ఏం లేదు, శుద్ధి లేదు. శుద్ధి ఉంటే, పరిశుద్ధత ఉంటే ప్రభువును తప్పక చూస్తాం. తర్వాత సకల మనుషుల ఎదుట నీవు సాక్ష్యమైందని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులు చెప్పటం. ఏది విన్నానో, ఏది కన్నానో, కళ్ళారా ఏది నిజానికి కనుగొన్నానో, నా చేతులు దేన్ని తాకి చూచాయో దాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నా అని చెప్పి భక్తుడైన యోహాను గారు యోహాను రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి సాక్ష్యం అంటే కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పటం. సహజంగా మనం ఏం చేస్తామంటే, నాకు 4 కొడుకులు ఉంటారండి. ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు, ఒక ఇంజనీరు అని ఈ లోక సంబంధమైనటువంటి దీవుల గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ సాక్ష్యమనగా నేను ఆ ప్రభువుని చూశాను, ఆయన స్వరాన్ని విన్నాను, ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నాను అని చెప్పి రావటం లేదు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ ఆయన చిత్తానుసారంగా జరిగించేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించుదని మీతో నిశ్చయముగా చెప్పుతున్నా అని చెప్పి పరిశుద్ధ గ్రంథం రాయబడింది. కాబట్టి ఆ అనుభవం మనం రావాలంటే అననయ సౌలుతో చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట, నీవు తడవు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది
నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. గమనించండి, ప్రార్థన చేసి, ప్రార్థన అంటే ఈ రోజుల్లో మనం చేస్తున్నాం ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాం? మా నాన్న కాపాడు, మా తాతను కాపాడు, మా అమ్మని కాపాడు. ఈ కాపాడనే ప్రార్థన చేయడానికి అలవాటు పడ్డాము. కానీ భక్తులు చేసిన ప్రార్థన చేయటం అంటే మొదట పాపం ఒప్పుకోవటం. ఎజ్రా ఏడ్చుచు పాపం ఒప్పుకొని ప్రార్థన చేశానని చెప్పి ఎజ్రా 10వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా రాయబడింది. భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభు నా మనవి వెనుకపోవును. మనలో పాపం ఉంటే మీరు బహుగా ప్రార్థన చేసినను నేను విన్నని చెప్పి యెషయా గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి పిల్లరా, ప్రార్థన చేయటం అంటే పాపం ఒప్పుకోవాలి. భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడుగు, హిమము కంటే చల్లగా కడుగు అంటున్నాడు. ఇదే సహోదరులారా, మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఉంటుందా? మన అంతరంగంలో ఏముంది మనకు తెలుసు. మన పాపం మన ఎదురుగానే కనబడుతుంది. ఒక్కసారి పాపం చేస్తే నాకు తెలిసిన వరకు 6 చోట్ల రాయబడుతుంది. మొట్టమొదట హృదయం అనే పలక మీద చెక్కబడుతుంది, బలిపీఠపు కుమ్ముల మీద చెక్కబని చెప్పి రాయబడింది. దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపములు చేతగా కనబడతాయి. అంతేకాదు వేరొక పుస్తకంలో మనం చేసినటువంటి ప్రతి పాపం దేవుడు రాస్తాడు. మనం మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటే మన అంతరంగంలో ఉన్న పాపం మన ఎదురుగా కనబడుతుంది. మొట్టమొదట పాపం ఒప్పుకోవాలి, పాపాన్ని చంపాలి, పాపాన్ని చంపి పరిశుద్ధిగా జీవించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆ పరిశుద్ధి మనలో ఉంటేనే మనం చేసే ప్రార్థనకు దేవుని దగ్గర నుంచి జవాబు వస్తాయి. అంతేగాని నీ పాపం పోకుండా, కడగబడకుండా, పరిశుద్ధి లేకుండా ఆయన మనం చేసే ప్రార్థనకు జవాబు ఇవ్వడని చెప్పి ప్రభువుని బట్టి మీకు మనం చేస్తున్నాం. అంతేకాదు ప్రార్థన చేసి మనం పాపం ఒప్పుకుంటున్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు? బాప్తిజం పొందు అన్నాడు. ఏమన్నాడండి? బాప్తిజము పొంది అని రాయబడింది. ఇలా బాప్తిజం అంటే పాపాలు ఉండేది ఎక్కడ? హృదయంలో. మనం హృదయంలో మెలుగుతున్నటువంటి పాపాలు పోవటానికి అనేకులు ఏం చేస్తున్నారంటే నీటి బాప్తిజం ఇస్తున్నా. నీటి బాప్తిజం కేవలం అది సాదృశ్యమే, కానీ పాపాలు పోవటానికి ఉపయోగపడం. మరి బాప్తిజం ఇచ్చి యోహాను గారు అంటాడు, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, ఇలా చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చూడండి, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిజము పొందమని వ్రాయబడింది. మనసు మారటానికి పొందాల్సినటువంటి బాప్తిజం ఆత్మ బాప్తిజం. నేనైతే మీకు నీళ్లతో బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితో బాప్తిజం ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆత్మ బాప్తిజమే మన హృదయాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. కానీ మన పాస్టర్ గారు ఇచ్చే నీటి బాప్తిజము మనలో ఉన్న చెడును కడగలేదండి. కేవలం సంఘంలో చేరటానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ పరలోకానికి ఉపయోగపడతాం. నీటి బాప్తిజం ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. ఆత్మ బాప్తిజం అవసరం. మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మారు మనసు విషయమైన బాప్తిజం అది మరుగు చేసేసారు. మనసు మారటానికి పొందాల్సినటువంటి ఆత్మ బాప్తిజాన్ని మరుగు చేసి నీటి బాప్తిజం ఇచ్చి సంఘంలో సభ్యులుగా చేరుతున్నారు. కానీ పిల్లగా మారు మనసు విషయమైన బాప్తిజం పొందితే అనగా మన మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు ఉచ్చరింప శక్యం, కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంలో విజ్ఞాపన చేస్తుంది. మనంతటికి మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ మన మనసును తాకి మనలో ఉన్న పాపాన్ని పశ్చాత్తాపంతో ఒప్పింపజేస్తాడు. దాన్ని దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగజేస్తుంది. మీరు దుఃఖపడితరని సంతోషించడం లేదు, కానీ దుఃఖపడి మారు మనస్సు పొందితరని ఇప్పుడు సంతోషిస్తున్నాను. కాబట్టి లేచి
తడపు చెట్టు ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకో. పాపం కడగాలి, పరిశుద్ధి కావాలి. ఎప్పుడైతే మనలో పరిశుద్ధి ఉంటుందో అప్పుడు హృదయ శుద్ధి గల వారు దేవుని చూచెదరు. అదే అపొస్తలుల కార్యములు 22:17 చూసినట్లయితే, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడై ప్రభువును చూచితినే. చూసారా? ఎప్పుడు ప్రభువుని చూశాడు ఆయన? ఎందుకు చూశాడు? కడగబడ్డాడు కనుక, పరిశుద్ధత ప్రభు మరి సౌలులో ఉంది కనుక. వాడు దూషకుడైనా, దుర్మార్గుడైనా, హంతకుడైనా, ఈ మార్గమందున్న వారిని చెరపట్టి ఉన్నవాడైనా ప్రభువును చూశాడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకున్నాడు కనుక, ప్రభు రక్తంలో కడగబడ్డాడు కనుక యెరూషలేము దేవాలయంలో ప్రార్థన చేసి ప్రభువును చూస్తుందని చెప్పి పరిశుద్ధ గ్రంథం రాయబడింది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 9వ అధ్యాయం 5 నుంచి 9 వరకు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుల కార్యములు చూడండి. దయచేసి 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 9వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ప్రభువా నీవెవడవని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషుల స్వరము విని కానీ ఎవరిని చూడక మౌనులే నిలువబడ్డాయి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతన్ని చేపట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానం లేమియో కూర్చుకొరకుండెను. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చూడండి, ప్రభు యేసుక్రీస్తు వారు మరి లోకంలో ఉన్నప్పుడు అన్నాడు, అయ్యో కొరాజీన, బెత్షెయిదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడినట్లయితే వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది యుందురని రాయబడింది. అనగా మనసు మారటానికి పిల్లరా గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి అని రాయబడింది. దేవుని సన్నిధిలో మనం కూర్చుంటే దేవుడు అన్నాడు, ఇప్పుడేను మీరు ఉపవాసమండి కన్నీరు విడిచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు యాకోబు 4:8 రాయబడింది ఏంటంటే, దేవుని యొద్దకు రండి అప్పుడైనా మీ యొద్దకు కూర్చున్నాం. పాపులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకుని వ్యాకులపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖముఖానికి, మీ ఆనందాన్ని చింతకు మార్చుకోమని రాయబడింది. దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన తాకి యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయను. మనందరికీ మనం పాపాలు ఎలా ఒప్పుకోవాలో ఎలా విడిచిపెట్టాలో మనకు తెలియదు కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కూర్చుని మన పాపాలు ఒప్పుకోవటం మొదలు పెడతామో అప్పుడు ఆదరణకర్త సత్యస్వరూపేగాత్మ పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చి మన మనసును తాకి పశ్చాత్తాపంతో మనలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేస్తాడు. ఎప్పుడైతే పాపం ఒప్పింపజేస్తాడో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మన హృదయం కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఇక్కడ ఒకసారి ఏం జరిగిందంటే, నేనైతే ఒట్టి మూర్ఖుడిని, అయోగ్యుని, నదిగో పనికిరానటువంటి వాడిని, చాలా భయంకరమైన పాప జీవితం చూపించాడు. దేవుడు మాట్లాడతాడు అన్నాడు. నేను నమ్మలేదు. ఒక సహోదరుని కొరకు ప్రార్థన చేసినప్పుడు నా అంతరంగంలో ఉన్న ప్రతి పాపాన్ని బయట పెట్టినప్పుడు అప్పుడు దేవుని మీద నమ్మకం వచ్చింది. నేను మారు మనసు పొందాలని, ప్రభు నాతో మాట్లాడాలని నేను దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసుని కళ్ళు మూసుకోవడంతోనే ప్రభు నా పట్ల చేసిన కార్యం ఏంటో తెలుసా? వెంటనే ప్రభు యేసుక్రీస్తు వారు సమస్తమైన అవయవాల నుంచి రక్తం కారుస్తున్నట్లు దర్శనం చూపించారు. నాకు బ్రద్దరైపోయింది. పశ్చాత్తాపంతో నాలో ఉన్న ప్రతి పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నా హృదయం కరగబడుతున్నట్లు ప్రభు నాకు దర్శనం చూపించారు. భయంకరమైన
పాపాలతో మున్సిపాలిటీ చెత్తకుండి ఎంత అసహ్యంగా కనబడుతుందో నా హృదయం కూడా ఆ విధంగా